రైట్ ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. రైట్ ఇప్పుడు షేక్పేట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్ చెప్పండి, పోలింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 4 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మనం షేక్పేట్ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ 2 బూతులు ఉన్నాయి. 2 బూతులలో దాదాపు 4 బూతులు, 4 బూతులలో 4,000 ఓటర్లు ఉన్నారు. కిడ్జీ స్కూల్లో, అటు కాకతీయ స్కూల్లో కనిపిస్తుంది. పోలీసులు బలగా కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బరిలో 58 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించి ఇండిపెండెంట్లు అన్ని కలిపి 58 మంది ఆ బరిలో ఉన్నారు. 4 ఈవీఎం మిషన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఓటు హక్కు వినియోగించుకునేందుకు 13 రకాల ఓటర్ ఐడి కార్డులు చూపించి, గుర్తింపు కార్డులు చూపించి ఇటు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఇప్పుడు ఎన్నికల అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటరు అసిస్టెంట్ బూతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లకు ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని రకాల కూడా అటు అవగాహన కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఎన్నికల అధికారులు అటు పోలీసు బందోబస్తు కావచ్చు, పారామిలిటరీ బలగాలు షేక్పేట్ డివిజన్లో మొత్తం 70 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 4,01,360 మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ప్రాంతంలో ఇటు 7 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 7 డివిజన్లకు సంబంధించి 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో కూడా ఇటు డ్రోన్ల ద్వారా ఈసారి సరికొత్తగా ఫస్ట్ టైం డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వెబ్ కాస్టింగ్తో అటు మొత్తం కూడా పోలింగ్ సంబంధించి పోలింగ్ ముగిసే వరకు కూడా ఈ రికార్డు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇటు పారామిలిటరీ బలగాలు కావచ్చు, పోలీసులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు 2 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ కేంద్రంలోకి ప్రిసైడింగ్ అధికారికి తప్ప ఎవరికి కూడా సెల్ ఫోన్లు అనుమతించలేరు ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సంబంధించి 226 ప్రాంతాలు ఉన్నాయి. ఇక ఇటు పోలీస్ సిబ్బంది దాదాపు 1,600 మంది సిబ్బంది ఉన్నారు. ఇక సివిల్ పోలీసులు 1,300 మంది, ఆర్ముడు బలగాలు 300 మంది, ఇటు అదనపు బలగాలు 8 కంపెనీలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా అన్ని రకాలు కూడా అవగాహన కల్పించారు. ఈసారి పోలింగ్ శాతం పెరిగేందుకు కూడా ఇటు ఎన్నికల అధికారులు కూడా అనేక చర్యలు కూడా చేపట్టిన కనిపిస్తూ ఉంది. ఇక అటు వృద్ధులకు సంబంధించుకోవచ్చు, వికలాంగులకు సంబంధించి కూడా వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాగునీరు సౌకర్యాలు కావచ్చు, ఇటు వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలక్షన్ ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జూబ్లీహిల్స్లో చూస్తే గత 3 సంవత్సరాలు 3 పర్యాలు చూసినా కానీ 50% నుంచి పోలింగ్ దాటలేదు. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఎన్నికల అధికారులు అన్ని చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. అటు ఓటర్లకు కూడా అటు అవగాహన కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తాం. ఉప ఎన్నిక కాబట్టి ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 నమోదవుతుంది. 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి ఓటు వేసుకునే హక్కు కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటర్ స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.
రైట్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పోలింగ్ సమయాన్ని అదనంగా గంట పాటు ఎన్నికల సంఘం పొడిగించింది. తొలిసారిగా డ్రోన్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 ఓటర్లు ఉండగా 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే 1,200 మంది కన్నా ఎక్కువ ఉన్న పోలింగ్ స్టేషన్లు 11 ఉన్నాయి. పోలింగ్ నిర్వహణలో 3,000 మంది పాల్గొంటున్నారు. 19 మంది నోడల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా నోటా అదనంగా ఉంటుంది. అయితే ఓటర్లకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో ఫోన్ డిపాజిట్ సౌకర్యంతో పాటు ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆర్వి కర్ణన్ తెలిపారు.